హంద్రినీవా కాలువపై సోషల్ మీడియా వేదికగా జరుగుతోన్న అసత్య ప్రచారంపై సీఎం చంద్రబాబు కన్నెర చేశారు. కాలువలో నీరు నిలిచిపోయింది అని అబద్ధపు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలకు వెనుకాడవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా జరుగుతోన్న ప్రచారంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా జరుగుతోన్న ఈ సామాజిక మాధ్యమ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి అంటూ అధికారులను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా హంద్రినీవా కాలువపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా దుష్ప్రచారం చేస్తున్నారు అనంటూ సీఎం ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అసత్య ప్రచారం చేసిన వైసీపీకి చెందిన ఇద్దరిపై ఇప్పుడు కేసులు నమోదు చేశారు. మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు దామోదర్. దామోదర్, నా మాట వినిపిస్తోందా మీకు? ఉద్దేశపూర్వకంగానే హంద్రినీవా కాలువపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా దుష్ప్రచారం చేస్తున్నారంటూ స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పుడు ఆ అసత్య ప్రచారం చేసిన వైసీపీకి చెందిన ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ప్రస్తుతం చూడొచ్చు, అదే గుడిశెట్టిపల్లి దగ్గర పరవళ్లు తొక్కుతున్న హంద్రినీవా జలాలు అనంటూ పోయే మోసం జగనన్న ప్రభుత్వంలో 4 చెరువులు పూర్తిగా నిండాయి, కూటమి ప్రభుత్వంలో ఒక్క చెరువు కూడా నిండలేదు, అప్పుడే ముగిసిపోయింది హంద్రినీవా జలాలు అనంటూ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాలువ నీళ్లు ఆగిపోయాయి అంటూ అసలు సంబంధం లేకుండా వాస్తవానికి చాలా దూరంగా ఇలాంటి ప్రచారాలు చేస్తున్న వారిపై స్వయంగా ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ హంద్రినీవా కాలువకు సంబంధించి అసత్య ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. దీంతో స్వయంగా చంద్రబాబు నాయుడే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ప్రస్తుతం జరుగుతున్న చర్యలేంటి దామోదర్, ఒకసారి చెప్పండి. సుమతి, హంద్రినీవా నుంచి ఏదైతే కుప్పం నియోజకవర్గానికి నీళ్లను చంద్రబాబు నాయుడు గత నెల 30వ తేదీన విడుదల చేశాడు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి 2 రోజుల క్రితం హంద్రినీవాకి నీళ్లు ఆగిపోయాయంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే ఒకరోజు 12 గంటల పాటు హంద్రినీవా కాలువకు సంబంధించి మోటార్ స్టార్టర్లో రిపేర్ రావడంతో ఆ నీటిని పలమనేరు నియోజకవర్గంలోని చెరువులకు మళ్లించారు. తర్వాత యథావిధిగా నీరు ఏదైతే కుప్పం నియోజకవర్గంలోని చెరువులకు చేరుతుంది. పరమసముద్రం చెరువు నుంచి మిగతా చెరువులకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కావాలనే హంద్రినీవా నీటిపైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ కార్యకర్తలు మోహన్ రావు యాదవ్తో పాటు మరొకరిపైన ఇద్దరిపైన ఈరోజు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద ఈ విధమైన దుష్ప్రచారం చేసే వారిపైన చాలా సీరియస్గా చర్యలు తీసుకోమంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొత్తం మీద అయితే గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏదైతే 24 జనవరిలో గతంలో కూడా స్వయంగా హోంమంత్రి అనిత కూడా బయటకు వచ్చి మాట్లాడారు. ప్రకాశం బ్యారేజ్ సంబంధించి గేట్ అంతా కూలిపోయింది, నీళ్ళన్నీ వచ్చేస్తాయి, భయపడిపోతారు, మునిగిపోతారు అని అప్పుడు కూడా ఆవిడ ఖండించారు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. అయినా సరే వీటి ఎక్కడికి కూడా అడ్డుకట్ట పడట్లేదు. ఇంకా కఠిన చర్యలు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి హైకోర్టు ఏదైతే కేసులు కూడా నమోదు చేయొద్దని ఆదేశాలు జారీ చేసిందంటూ ఓ ఫేక్ ప్రచారం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరింత పెద్ద ఎత్తున ఈ విధంగా సోషల్ మీడియాలో అబద్ధం ప్రచారం చేస్తున్నారు అన్న విషయం మీద అటు సీఎంతో పాటు ఇతర ఏదైతే మంత్రులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి తాము చాలా సీరియస్గానే ఉన్నామని చెప్పారు. గతంలో కూడా ఇలాంటి వ్యవహారం కుప్పంలో నడిచింది. గతంలో కుప్పంలో సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో 2
చనిపోయారంటూ అటు సోషల్ మీడియాలోను యూట్యూబ్ ఛానల్లో హడావిడి చేస్తే దానికి సంబంధించి 8 మంది మీద కూడా కేసు నమోదు చేశారు. వారు కొంతమంది జ్యుడిషియల్ కస్టడీకి కూడా వెళ్ళిన పరిస్థితి. అయితే ఏదైతే ప్రస్తుతం జరిగిన వ్యవహారం మీద అటు సీఎంతో పాటు మిగతా మంత్రులు అదేవిధంగా స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు చాలా సీరియస్గానే ఈ విషయం మీద ఫిర్యాదు చేయడంతో వారి మీద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో ఈ విధంగా కేసులు ఏదైతే అబద్ధం ప్రచారంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పరిస్థితి సీరియస్గా ఉంటుందని కూడా హెచ్చరించిన నేపథ్యం. మొత్తం మీద అయితే కుప్పం నియోజకవర్గానికి నీరు చేరుతున్నాయి. కుప్పం నియోజకవర్గంతో పాటు పలమనేరు నియోజకవర్గంలో 114 చెరువులకు నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకు తగ్గట్టు హంద్రీని మల్యాల నుంచి 700 కిలోమీటర్ల దారి కుప్పం వరకు నీరు వచ్చింది. దాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశాడో ఆ తర్వాత చెరువులు నింపే కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కరోజు ఏదైతే ఏదైతే స్టార్టర్ ప్రాబ్లం వల్ల 12 గంటల పాటు నీరు ఆగిపోయిన పరిస్థితిలో ఆ కాలువ ఫోటోలు తీసి కుప్పంకు వచ్చే నీళ్లు ఆగిపోయినాయి పూర్తి స్థాయిలో. గతంలో అయినా మేము 4 చెరువులు నింపాము, ప్రస్తుతం ఒక చెరువు కూడా నింపలేకపోయారంటూ ఎద్దేవా చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఈ విషయం మీద సీరియస్ అయినట్టు ఏదైతే అధికార యంత్రాంగంతో పాటు పోలీసులు కూడా వీరిపైన చర్య తీసుకున్నారు. ప్రస్తుతం మోహన్ రామ్ అనే యాదవ్తో పాటు మరొకరి మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ దామోదర్. మొత్తానికి చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దాల్లో పెట్టి రాష్ట్ర పరువుని ప్రతిష్టను గంగపాలు చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరిపై కేసు నమోదు చేసి కేసుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.